మాజీ ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నం పర్యటనలో భాగంగా మత్స్యకారులను పరామర్శించడానికి వచ్చారా లేక మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడి యాక్సిడెంట్ ని సమర్థించడానికి వచ్చారా అని ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గణబాబు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మత్స్యకారులకు 5 లక్షలు ఇస్తామని ఆశ చూపి ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అధికారికంగా ఉండేటువంటి లెక్కలు ఆ సంఖ్యని దాచిపెట్టి వచ్చారు. ఇవ్వలేదు కాబట్టి పెట్టలేదు. ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమని ఆ రోజు కోరితే అది కూడా ఎంతమంది సముద్రంలోకి వెళ్ళారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారని ఆ 5 ఏళ్లలో చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో అప్పటి ప్రభుత్వం ఉంది. డేటా పబ్లిక్ డొమైన్లో పెట్టచ్చు కదా, ఎంతమంది వేటకి వెళ్ళారు, ఎంతమంది చనిపోయారంటే. అది కూడా చేయలేకపోయినారంటే హైడ్ చేశారు. చనిపోయిన వారికి పూర్తిగా ఆ సాయం అందలేదనేటువంటిది అర్థమవుతుంది. గత ప్రభుత్వం హయాంలో నిర్లక్ష్యానికి గురైనటువంటివి అంటే పెండింగ్లో ఉండిపోయినటువంటి ఎక్స్గ్రేషియాలు, ఆ క్లైమ్స్ 63 మందికి అప్పుడు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరించాం. 9,90,00,000 ఆయిల్ సబ్సిడీస్, అది కూడా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతగా అది కూడా భరించింది. ఆ భాగం వాళ్ళ సబ్సిడీలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాయి. జూన్ 2024లోనే మొత్తం